కాలానికంటే పూర్వమే ఉన్న ఒక నగరం ఉంది. అనేక రాజ్యాల పెరుగుదల మరియు పతనాలను చూసి ఇప్పటికీ కాలానికి అతీతంగా నిలిచి ఉన్న నగరం. భారతదేశంలోనే మొట్టమొదటి నగరం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటైన కాశీకి స్వాగతం. సో హే గైస్, వెల్కమ్ టు ఏన్షియంట్ ఇండియా. కాశీ ఒక మామూలు నగరం కాదు. ఎన్నో అంతుచిక్కని రహస్యాలతో దాగున్న నగరం. ఎన్నో తెలియని రహస్యాలు, చెప్పబడని కథలు, మర్చిపోయిన పరంపరలు మరియు దైవ రహస్యాలు కాలంతో పాటే తుడుచుకుపోయాయి. కాశీ స్వయంగా ఆ మహాశివుడు స్థాపించిన నగరం. కానీ మీకు తెలుసా, కాశీ 3 లోకాలని? మొదటిది భూలోకం, రెండోది ఆకాశం, మూడోది పాతాళ లోకం. శివుడు సర్వకాలం నివసించే పవిత్ర స్థలం అంటారు. ఇక్కడ మరణించిన వారికి ఆయన మోక్షం కలిగిస్తారు అని నమ్మబడుతుంది. ప్రపంచమంతమైన కాశీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. కానీ ఎందుకో మీకు తెలుసా? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీ యొక్క వీధుల్లో రహస్య గుహలు, భూగర్భ ఆలయాలు ఉన్నాయని కొందరికే తెలుసు. ఈ గుహ మార్గాలు అనేక లోకాలతో సంబంధం ఉందని, మహర్షులు మరియు తపస్సులు వీటి ద్వారా అనేక లోకాలు ప్రయాణిస్తారని చెప్తూ ఉంటారు. ఈ రహస్యమే కాశీని ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా మార్చింది. కాశీలో మరణానికి ఎవరు భయపడరు, దాన్ని స్వాగతిస్తారు. మీరు ఎప్పుడైనా మణికర్ణిక ఘాట్ గురించి విన్నారా? మణికర్ణిక ఘాట్లో 3000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా అఖండ జ్వాల వెలుగుతూనే ఉంది. మణికర్ణిక ఘాట్ ఒక సాధారణ దహన స్థలం కాదు. ఇక్కడ అంత్యక్రియలు జరిపితే చనిపోయిన వారికి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. కాశీ అఘోరాలకు నిలయం. వారు అమరత్వ రహస్యాన్ని కలిగి ఉంటారని అక్కడి ప్రజలు అంటారు. కాశీకి 9 మంది రహస్య సంరక్షకులు కూడా ఉన్నారు. కొందరి నమ్మకం ప్రకారం కాశీ రక్షకులు కొన్ని శతాబ్దాలుగా సాధువుల రూపంలో సంచరిస్తున్నారని చెప్పబడుతుంది. ఈ 9 మంది రహస్య సాధువులే కాశీని విపత్తుల నుండి అదృశ్యంగా ఉంటూ కాపాడుతారు. ప్రతి ఘాట్, దేవాలయం, గాలి ఒక చెప్పబడని రహస్యాన్ని కలిగి ఉంది. ఇప్పుడు మనం కాశీ గురించి తెలుసుకున్నది కొన్ని రహస్యాలు మాత్రమే. తెలియనివి, చెప్పబడనివి మరెన్నో రహస్యాలు దాగున్నాయి. కాశీ ఒక ప్రదేశమే కాదు, ఇదొక అనుభవం. ఆ అనుభవం పురాణ రహస్యాలను చెప్పగలదు. కానీ గుర్తుంచుకోండి, కాశీ తన మహిమ అందరికీ తెలియచేయదు. నిజంగా సిద్ధమైన వారికే కాశీ తన పిలుపునిస్తుంది. భారతీయ చరిత్ర మరియు పురాణాల రహస్యాలు తెలుసుకోవడానికి ఏన్షియంట్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.